యావరేజ్గా ఉండొచ్చు, అబోవ్ యావరేజ్ ఉండొచ్చు, బిలో యావరేజ్ ఉండొచ్చు. ఇక్కడ వీ టేక్ కేర్ అబౌవ్ ఇండివిజువల్లీ అనమాట. ఇక్కడ స్టూడెంట్ మెంటరింగ్ సెషన్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి మెంటర్ ఉంటాడు. సో మంచి గుర్రాన్ని ఎవరైనా ఉరికిస్తారు. ఇక్కడ ఎలా ఉన్నా కూడా వాళ్ళని ఉరికించడానికి ట్రై చేస్తాం. దట్స్ వాట్ మార్వాడి యూనివర్సిటీస్. సో ఇక్కడ ఎకనామిక్స్ పరంగా బాగుంటాం. 2 ఇండివిజువల్ కేర్ తీసుకుంటాం, రైట్. 3 మా దగ్గర దాదాపుగా 200 పైన క్లబ్స్ ఉన్నాయి. పిల్లవాడిని ఓన్లీ చదువు చెప్పి వదిలేస్తే డెఫినెట్లీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ జాబ్ మేబీ 5%కో 10 మందికి వస్తాయేమో జస్ట్ చదువు చెప్పి వదిలేస్తే. బట్ హియర్ వీ టేక్ కేర్ అబౌట్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు రైట్ ఈ క్లబ్స్లో ఇన్వాల్వ్ చేస్తామన్నమాట. కంపల్సరీగా కనీసం ఒక 20 క్లబ్లో అయినా పిల్లవాడు ఇన్వాల్వ్ అయి ఉండాలి. అది స్పోర్ట్స్ క్లబ్ అవ్వచ్చు, కల్చరల్ క్లబ్స్ అవ్వచ్చు, టెక్నికల్ క్లబ్స్ అవ్వచ్చు, రైట్. మేము ఇంతగా ఎంకరేజ్ చేస్తాం కనుకనే హ్యాకథాన్స్ ఇండియాలో జరిగిన లాస్ట్ 30 హ్యాకథాన్స్లో 25 హ్యాకథాన్స్ విన్నర్ మార్వాడి యూనివర్సిటీ.